పెద్దమ్మ తల్లి టెంపుల్లో నా మూవీ ప్రమోషన్స్ చేస్తుంటే ఒక 10 వీడియోస్ తర్వాత నా మైక్ ఆగిపోయింది, అది నేను చూసుకోలేదు. వీళ్ళకి నా మూవీ గురించి చెప్పాను. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు. అదే సినిమా టైటిల్ చాలా కామెడీగా ఉంటుంది. సింగిల్ షాట్ సినిమా, అంటే యాక్షన్ చెప్పి సినిమా మొత్తం అయిపోయాకనే కట్ చెప్పాను, మధ్యలో ఎక్కడ కట్ చెప్పలేదు. ఇక అతన్ని మీ ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగాను. గోదావరి అని చెప్పింది. ముగ్గురు గోదావరి అని చెప్పారు, ఎందుకంటే ఆమె లిప్ మూమెంట్ నాకు ఈజీగా అర్థమైపోతుంది. నాకు అప్పటి కన్వర్సేషన్ కూడా గుర్తొచ్చింది, వాళ్ళతో మాట్లాడింది. నేను చెప్పాను కమలిని ముఖర్జీ ఇలా సుమంత్తోని మిస్అండర్స్టాండింగ్ అయిపోయి తను దూరం వెళ్ళిపోతుంది కదా, లాస్ట్కి సుమంత్ మళ్ళీ ఆ డైరీ చదువుతాడు అని చెప్పేసి ఆమె కూడా లిప్ మూమెంట్ డైరీ అని కనబడుతుంది మీకు అక్కడ. సో ఈజీగా నాకు అర్థమైపోయింది. సో వాళ్ళు ఎలా అయితే మిస్అండర్స్టాండింగ్ విడిపోతారో మిస్అండర్స్టాండింగ్ తోటి, ఈ సినిమాలో కూడా నా క్యారెక్టర్ సాయి పల్లవి క్యారెక్టర్ అలానే మిస్అండర్స్టాండింగ్ తో విడిపోతారు. లాస్ట్ కలిసారా లేదా అనేది సస్పెన్స్. చాలా క్రేజీగా ఉంటుంది జర్నీ వీటి తనని పట్టుకోవడానికి. సో ఇదంతా చెప్పేసి ప్లీజ్ ఎంకరేజ్ ద మూవీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ దెమ్ అండ్ నైస్ టాకింగ్ టు దెమ్. కానీ రీల్ ఆడియో పోయింది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ సాహసమే చైరాటింభక అన్నది కదరా జై పాతాళ భైరవి.